హలో, వెల్కమ్ బ్యాక్ టు షైన్ కెరియర్స్ తెలుగు వీడియోస్ బై రజని. సో ఇప్పటి వరకు తెలుగు వీడియోస్లో సక్సెస్కి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి వీడియోస్ కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఐ వాంట్ టు అప్రిషియేట్ మై సెల్ఫ్ ఫర్ దట్ వన్ అండ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బట్ ఈ రోజు నుంచి పొద్దునుంచి ఆలోచిస్తున్నాను నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం చెయ్యాలి అని చాలాసేపు అయితే ఆలోచిస్తున్నా. ఏదో ఇండివిజువల్ టాపిక్స్కి ఐడియాస్ వస్తున్నాయి కానీ సీక్వెన్స్గా చేయడానికి ఇంతవరకు అయితే నాకు ఇంకా ఐడియా రాలేదు. బట్ మరి ఏం చేయాలి ఈరోజు వీడియో అనేది పొద్దున్నుంచి పోస్ట్పోన్ చేస్తున్నా. చేయాలనుంటేనే ఏం చేయాలనే క్లారిటీ అయితే నాకు రావట్లేదు. సో అలా నెగిటివ్గా ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంది. ఏంటి ఎమోషనల్గా ఏం చేయాలి, ఏం టాపిక్, ఒక టాపిక్ కూడా రావట్లేదా, ఇంత కంటెంట్లు ఇన్ని ఎందుకు రావట్లేదు, అలా నెగిటివిటీ వస్తుంది. అప్పుడు నాకు అదే టాపిక్ అని అనిపించింది. సో ఎప్పుడైతే మీరు ఏ సమస్య అయినా, దేనివల్ల అయినా, ఏ రీజన్ అయినా, ఏదైనా అదే మనకు ఇమోషన్స్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటాయి. సో కొన్ని రోజులు మనం కష్టాల్లో ఉన్నా కూడా పాజిటివ్గా ఉంటాం, నెగిటివ్గా ఉంటాం కొన్ని రోజులు. సో నెగిటివ్గా ఉన్నప్పుడే కదా మనకి సొల్యూషన్స్ కావాల్సింది. మరి నెగిటివిటీ అయితే ఉంది, దాని గురించి బాధపడతా మనం చేయగలిగింది అయితే ఏమీ లేదు. ఇంకా కష్టాలు పెరుగుతాయే కానీ తీరని మాత్రం తీరవు. అది మాత్రం 100% ట్రూ. మనము చేయలేకపోయినా కూడా అట్లీస్ట్ వాడు ఏం చేయగలము అని నమ్మటం, మంచి రోజులు వస్తాయని ఆశించడం కంటే బెటర్ కూడా ఏం చెప్పచ్చు అంటే నమ్మటం. ఎందుకంటే చెడు తర్వాత ఎప్పుడూ మంచి ఉండిద్ది కదా. సో మంచి రోజులు వస్తాయి, మన కష్టానికి ఫలితం దక్కుతుంది అని మన మైండ్ని పాజిటివ్ ఎనర్జీతో ఫిల్ చేసుకోవాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మన మొబైల్. సో మన మొబైల్ని మనం ఇప్పుడు ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం, డబ్బుతో సమానంగా ఈక్వల్గా చూసుకుంటున్నాం. మొబైల్కి ఎంత మొబైల్ లేనిది అసలు రోజు అనేది గడవట్లేదు అనమాట. ఛార్జింగ్ అయిపోతుంది అంటే అసలు దాన్ని డౌన్ 0 దాకా తెప్పిస్తామా, అసలు 30, 40, 50లో ఉన్నప్పుడే మనం దానికి ఛార్జ్ చేస్తూ ఉంటాం. ఎందుకు, అది మనకి ఇంపార్టెంట్. అది దానివల్ల ఇప్పుడు మనకి తెలిసిందే. సో ఇంపార్టెంట్ కాబట్టి దానికి 100% చేయకపోయినా దాన్ని ఛార్జీ హైలో ఉండేటట్టు కంటిన్యూస్గా మనం ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే అవసరమైతే ఇమ్మీడియట్గా దానికి ఛార్జ్ చేస్తాం. మరి మన బాడీ వర్క్ అవ్వాలంటే ఏది, మన బ్రెయిన్. ఆ బ్రెయిన్కి కూడా ఛార్జింగ్ అవసరం. మరి ఆ ఛార్జింగ్ ఎక్కడి నుంచి ఇస్తాం, మనం ప్లగ్గులు దూర్చుకోలేం కదా. సో ఆ బ్రెయిన్కి అంత మొబైల్ కంటే క్రోర్స్ టైమ్స్ వాల్యుబుల్ బ్రెయిన్ని మనం ఆల్వేస్ యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంచుకోవాలంటే దానికి మనం ఇవ్వగలిగిన ఒక్క ఫుడ్, భోజనం, తిండి ఏంటంటే పాజిటివ్ ఆలోచనస్, ఖర్చు లేనివి. అవి తీరుతాయి. ఇమ్మీడియట్గా సొల్యూషన్ అయితే రాదు, కానీ సొల్యూషన్ దగ్గరికి తొందరగా వెళ్ళాలంటే మనం చేయగలిగింది ఏంటి, ఫీడ్ యువర్ బ్రెయిన్ విత్ పాజిటివ్ థాట్స్, సరౌండ్ విత్ పాజిటివ్ పీపుల్. సో పాజిటివ్ ఎనర్జీ. సో ఈరోజు టాపిక్ అయితే ఇదే. సో తొందరగా ఏదో సిరీస్లో చేయాలని చెప్పి చూస్తున్నాను. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ద సిరీస్. సో ఈ రోజుకైతే మీరు కష్టాల్లో ఉన్నట్లయితే డిసప్పాయింట్ అవ్వమాకండి. ఏదైనా సక్సెస్ రీచ్ అవ్వకపోయినా, ఏదో అయిపోయినా డోంట్ గివ్ అప్, వదిలిపెట్టమాకండి. కృషి చేస్తూనే ఉండండి. పాజిటివ్ ఎనర్జీతో మిమ్మల్ని మీరు ముందుకు నడిపించండి. గుడ్ నైట్.